కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసేసరికి అరే రే ఇదేం సినిమా ఎందుకు వచ్చావు అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది. ఇంటర్వెల్ వరకు అసలు కంప్లీట్ గా ఏం లేదు, కంప్లీట్ గా జీరో అసలు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి కూడా పోస్ట్ ఇంటర్వెల్ కొంచెం 5 minutes లాగ్ ఉన్నా సరే తర్వాత వచ్చి ఒక ట్విస్ట్ వల్ల మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది మూవీ మొత్తం. అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ వచ్చే ట్విస్ట్లు కూడా కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించాయి. అంటే ఒక ట్విస్ట్ పక్కన పెడితే అది కాకుండా మిగతా వచ్చాయని కూడా కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించాయి. అండ్ కంప్లీట్ గా గౌతమ్ అలా ఏం లేదన్న, జస్ట్ ఒక పాయింట్ తీసుకున్నారు అంతే. ఏదైతే తను బీటెక్ చదివి ఒక మెకానిక్ గా చేస్తారో అలా ఉంది తప్ప అంతకు మించి ఇంకేం లేదన్న. సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి హిట్ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం భరించాలి. ఫస్ట్ హాఫ్ భరిస్తేనే సెకండ్ హాఫ్ హిట్ అనుకోవచ్చు. కానీ అసలు ఒక పాయింట్ లో అయితే ఎందుకు వచ్చామన్న ఫీల్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ గా ఓవర్ యాక్షన్ చేశాడు అన్న, కంప్లీట్ గా ఓవర్ యాక్షన్ చేశాడు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం మెచ్యూర్డ్ గా యాక్ట్ చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ గా అసలు ఓవర్. మీనాక్షి చౌదరి తన యాక్టింగ్ సినిమాలో చాలా బాగుంది. అండ్ తన ఎమోషనల్ సీన్స్ అనేది సరే చాలా బాగున్నాయి. శ్రద్ధ శ్రీనాథ్ ఫస్ట్ హాఫ్ అసలు తనది ఏముండదు, కంప్లీట్ గా ఏముండదు. మొత్తం సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది కానీ ఫస్ట్ హాఫ్ అసలు ఏముండదు. సెకండ్ హాఫ్ మొత్తం తన మీద ఉంటుంది, తన మెయిన్ ఇలా తన ఉంటుంది. తను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ తగ్గట్టు సినిమా లేదు. సినిమా బాగుంది, కంటెంట్ ఉంది. కాకపోతే తను చెప్పిన మాటలకు అయితే అంత కంటెంట్ అయితే లేదు. తోపు అంటే తోపు అనిపించింది. ఎందుకు తోపు అనిపించింది ఇప్పుడు చెప్పిన, ఒక మిడిల్ క్లాస్ అని అవసరం ఆశ చూస్ చేసుకొని ఒక తెలివిగల్లో ఎట్లా ట్రాప్ చేస్తాడో చూస్తున్నారు. ట్రాప్ చేస్తున్నారు. అయితే అదే మిడిల్ క్లాస్ వానికి బల్బ్ వెలిగింది అనుకో, ఆ ట్రాప్ ని తిరిగివాడి వేసి ఎట్లుంటది అనేది సినిమా ఇవ్వడు. చెప్తున్నా కదా, ఒక మిడిల్ క్లాస్ అవసరం ఆశ వేసుకొని ట్రాప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ తిరిగి పడితే ఎట్లుంటా అనేది సినిమా చూపించిండు. విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అయితే తోపు అంటే తోపు ఉంది. మిడిల్ క్లాస్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు అవసరం, మనకున్న ఆశలు మన ఎమోషన్స్ తో ఆడుకుంటారు, ఆ ట్రాప్ చేస్తున్నారు. ఆ ట్రాప్ లో మనం పడొద్దంటే సినిమా చూడాలని కోరుకుంటున్నాం. హైలైట్స్ ఏంటన్నా? హైలైట్స్ అంటే సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ట్విస్ట్ ఉంటుంది అన్న. ట్విస్ట్ లే హైలైట్స్. ఇక ప్రతి 10 నిమిషాలకు ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది. నాకు నచ్చిన ట్విస్ట్ అన్న, పాపం అలా తండ్రిని చంపుతాడు. కానీ తండ్రిని ఎందుకు చంపుతాడు అంటే అంటే మన అవసరం కోసం ఒక సీన్ క్రియేట్ చేయడానికి తండ్రిని చంపుతాడు. ఆ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. తండ్రిని చంపే ట్విస్ట్ బాగా అనిపించింది అన్న. ఎందుకంటే వాడు తప్పు చేయలేదు, తండ్రిని వాడుకుండు కానీ మంచి కోసం వాడుకుండు. ఆ ట్విస్ట్ బాగా అనిపించింది. మీనాక్షి చౌదరి అంటే ఇప్పుడు వర్ష సినిమాలు వస్తున్నాయి, తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అన్ని బాధ్యత గల అంటే కుటుంబ బాధ్యతలు గల క్యారెక్టర్లు మాత్రమే అమ్మాయికి వస్తుంది. హీరోయిన్ అంటే హీరోయిన్ గురించి పెద్ద ఏముండదు నా ఎఫెక్షన్ అయితే. నార్మల్ హీరోయిన్ ఉందా అంటే ఉంది, ఉండే టైంలో అంతా బాగానే ఉంటది. కానీ ఎక్కువ ఫోకస్ అయితే ఆ ట్రాప్ గురించే ఉంటది. పక్కా హిట్ అన్న, రాసి పెట్టుకొని 5 సినిమాలు సైన్ చేసుకొని కూర్చుంటాడు ఈ సినిమాతో. పాటలు బాగుంది, హీరోయిన్స్ బాగున్నారు, బాగానే చేశారు. జెక్స్ మ్యూజిక్ బాగానే ఉంది, బీజిఎం కూడా బాగా ఇచ్చాడు. డబుల్ రోల్ కదా, అంటే వాళ్ళ తాతది కొంచెం కామెడీ కోసం అట్లా చేసి చూపిస్తాడు అంతే, సింగిల్ రోలే. కాకపోతే బీటెక్ మధ్యలో ఆపేస్తాడు, గ్రాడ్యుయేట్ అవ్వకపోతే మెకానిక్ రాకి వాళ్ళ డాడీ ఇచ్చిన సెటిల్. బాగుంది కామెడీ, ఫాదర్ సన్ ఇస్తాను 4.5. లేదంటే మీరు సినిమా చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్తే మొత్తం ట్విస్ట్ అని రివీల్ అయిపోతాయి. అట్లా మంచి చూడొచ్చు. సినిమా చూడాలనుకోవాలి. ఫస్ట్ హాఫ్ లో కొంచెం వెయిట్ చేసుకోవాలి అంత సెకండ్ హాఫ్ వచ్చేదాకా. సెకండ్ హాఫ్ లో మీకు మొత్తం కవర్ అయిపోతుంది. హీరోయిన్స్ బాగున్నారు. లాగ్ అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపిస్తుంది అంటే అంతే. హీరోయిన్స్ కూడా బాగా అనిపిస్తారు. బోరింగ్ అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఇది ఎందుకు అవుతుంది, అంత లాగ్ ఎందుకు చూపిస్తారు అట్లా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో మొత్తం కవర్ అయిపోతుంది. సినిమాలో హైలైట్ ఒకటే, అది సైబర్ క్రైమ్ గురించి సినిమా. ఇప్పుడు మీకు చూస్తే అర్థం అయిపోతుంది. మాస్ మీకు మాస్ టైం వచ్చినప్పుడు మాస్ చూపిస్తారు అంతే, అడ్వాన్స్ మాస్ ఏం చూపించారు అంతే. ఉంది, రేంజ్ లో అయితే ఉంది. అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చే రేటింగ్ 4. థ్యాంక్ యూ.
చాలా బాగుంది. విశ్వకర్ణ ఎలా ఉన్నాడు? సూపర్. హైలైట్స్ ఏంటో హైలైట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అందులో ట్విస్ట్ చాలా బాగుంటుంది. బీజం వచ్చేసి సూపర్. బ్లాక్ బస్టర్. ఫైట్స్ లాస్ట్ లో బాగుంది, సింపుల్ గానీ బట్ సూపర్. హైలైట్స్ ఏమన్నా సెకండ్ హాఫ్ లో చూడొచ్చు. ఇద్దరు హీరోయిన్స్ కి సేమ్ ఉంది, బీజం మాత్రం సూపర్ ఉంది. రొటీన్ ఏం లేదు, మెసేజ్ ఉంది, గుడ్ మెసేజ్ ఉంది. ఏమున్నాయి స్కామ్ సినిమాలో దాని గురించే మెసేజ్ ఉంది, అది రివీల్ చేసేస్తే థ్యాంక్ యూ.